హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనమాట. ఈ సంవత్సరం వచ్చేసి మనం పత్తి ఏమేమి విత్తనాలు వేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. దానికి సంబంధించి మనం సుమారు కూడా 25 ఎకరాల దాకా పత్తి అనేది సాగు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క వెరైటీ వచ్చేసి 4 ఎకరాల దాకా సాగు చేయడం జరుగుతుంది అనమాట. అవి మనం ఎంత కాస్ట్ పడింది, మనం వాటి డ్యూరేషన్ ఎంత అనమాట, వాటి పికింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అంతా కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అందరూ కూడా ఈ వీడియో దయచేసి చివరి దాకా చూడండి. అసలు ప్రజెంట్ మనం ఏమేమి కాటన్ సీడ్స్ తీసుకొచ్చామనేది మీకు చూపిస్తారండి మిత్రులారా. ఈ సంవత్సరం అయితే మనం పత్తి సాగు చేయడానికి తీసుకొచ్చిన వెరైటీస్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఒక 5 రకాల వెరైటీస్ అనేది మనం తీసుకురావడం జరిగిందనమాట. అందులో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది మనకి సుమారు ఎంత కాస్ట్ పడింది, మనకి ప్రతి ఎకరానికి వచ్చేసి మనం ఎన్ని ప్యాకెట్స్ పెట్టుకోవాలి, వాటి డ్యూరేషన్ ఎంత ఉంటుంది, వాటి కాయ సైజు మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అన్నీ కూడా తెలియజేస్తాం మిత్రులారా. ఫస్ట్ వచ్చేసి మనది న్యూజివీడ్ వాళ్ళది ఆజ్యా తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఆజ్యా వచ్చేసి సుమారు మనం ఒక 5 ఎకరాల దాకా సాగు చేయడానికి తీసుకురావడం జరిగింది అనమాట. మీకు శాంపిల్ పర్పస్ కోసం ఒక్కొక్క ప్యాకెట్ నేను ఒక ఎకరానికి సంబంధించి మీకు తీసుకొచ్చాను. రిమైనింగ్ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇది న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఆర్జీ అనమాట. ఇది వచ్చేసి మనకి కాయ అనేది దగ్గరగా రావడం జరుగుతుంది. కొంచెం బిగ్ బోల్ ఉంటుంది అనమాట. ఇది ఆర్జీ వేసేటప్పుడు ఏంటంటే మనకి మొక్కకి వచ్చేసి దూరం వచ్చేసి సుమారు 30 సెంటీమీటర్లు ఉన్నట్లయితే మనకి ఆ మొక్కకి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి మనకి కాయ సైజు బాగా రావడం కానీ, ఒకవేళ మనకి ఇన్ కేసు వర్షాలు ఎక్కువ పడ్డా కానీ కాయ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మిత్రులారా. దీని కాయ సైజ్ వచ్చేసి మనకి 6 గ్రామ్స్ నుంచి 6.5 గ్రామ్స్ వరకు ఆజ్యా వచ్చేసి మనకి ఉండడం జరుగుతుంది మిత్రులారా. ఇది మనకి ప్రతి ఎకరానికి చూసుకున్నట్లయితే మనం సుమారు 2 ప్యాకెట్లు కనుక మనం పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. లాస్ట్ ఇయర్ వచ్చేసి మా ఏరియాలో వచ్చేసి 15 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారనమాట. అంతకుముందు అయితే మనకి కొంచెం వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి అంతకుముందు 18 క్వింటాలు కూడా తీసిన రైతులు ఉన్నారు. ఇది మనం ఈ సంవత్సరం అయితే సుమారు ఒక 5 ఎకరాల వరకు మనం ప్లాన్ చేసాం అనమాట. ఇది సుమారు మనకి ధర వచ్చేసి ఇది 901 రూపాయి దీని మీద ఎంఆర్పి ఉందన్నమాట. ఇది కొంచెం బ్లాక్లో వెళ్ళడం జరిగింది. సుమారు మనకు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట. మనకి ఇది 9-10 రూపీస్ ఇది పడడం జరిగిందనమాట. ఆజ్యా వచ్చేసి ఇది మనకి చాలా ఎక్సలెంట్ అనమాట. ఇది మనం మంచి దిగుబడి అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇది తీసుకురావడం జరిగింది ఆజ్యా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరా సీడ్స్ వాళ్ళది మీకు చెప్పాను. ఐరా సీడ్స్ వాళ్ళది రావన్ అనమాట. ఇది కూడా మనకి బిగ్ బోల్ అనమాట. ఇది మనకి పంటకాలం డ్యూరేషన్ వచ్చేసి సుమారు మనకి 140 నుంచి 155 రోజుల మధ్య పంట డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి దగ్గరగా కాయలు రావడము, ప్రతి కాయకి కూడా మనకి 5 కందులు ఉండడము, ప్రతి పత్తిలో కూడా మనకు సుమారు ఒక కాయలో వచ్చేసి 7 నుంచి 8 గింజల వరకు ఉండడము, కాటాలు కూడా మనకి కొంచెం బరువు అనేది రావడం జరుగుతుంది. ఇది ఐరా సీడ్స్లో రావన్ అనమాట. ఇది సుమారు మనకి కాస్ట్ వచ్చేసి ఇది తక్కువనే ఉందన్నమాట. మనకి సుమారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం ఉంటుందన్నమాట. సుమారు మనకి 830 రూపాయల నుంచి 850 రూపాయల వరకు మార్కెట్లో మనకి అందుబాటులో ఉంది మిత్రులారా. ఇది కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు మనం పెట్టుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఐరా సీడ్స్ వాళ్ళది రావన్ అనమాట. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్. దీంతోపాటు క్రిస్టల్ ఇంకొక వెరైటీ వచ్చేసి క్రిస్టల్ వాళ్ళది CCH 369 అనే వెరైటీ తీసుకురావడం జరిగిందన్నమాట. CCH అంటే క్రిస్టల్ కాటన్ హైబ్రిడ్ అనమాట. 369 అనే వెరైటీ అనమాట. ఇది కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి రైతులకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఏంటంటే మనకి పంట కాలం అనేది చాలా తక్కువ కాలము. మనం సుమారు ఒక 130 రోజుల్లోనే మన ఇది పంట అనేది తొందరగా రావడం జరుగుతుందన్నమాట. మనకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత తొందరగానే మనకి పూత అనేది కాయగా మారడం కూడా జరుగుతుందన్నమాట. ఇది మనకి సుమారు ఇది కూడా ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు పెట్టుకోవాలి. ఇది మనకి సుమారు కాస్ట్ వచ్చేసి 830 రూపాయల వరకు కాస్ట్ అనేది పడడం జరిగిందనమాట. ఇది మనం 2 ప్యాకెట్లు మనం ప్రతి ఎకరానికి పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి రావడం ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి పత్తి తీయడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. దీనిలో కూడా ప్రతి ఒక్క కాయ కూడా 5 కందులు ఉండి 5 గుబ్బలు పత్తి అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. దీనిలో కూడా సుమారు కూడా ప్రతి ఒక్క కాయలో కూడా 6 నుంచి 8 గింజలు అనేది ఉండడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి కాయ కొంచెం బరువు రావడానికి, కాయ అనేది కొంచెం బరువు రావడం, కాటాలు కొంచెం మనకు మంచిగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. CCH 369 ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళదనమాట. దీంతోపాటు ఐరా వాళ్ళదే A1 అనే వెరైటీ తీసుకురావడం జరిగింది. ఇది మీకు గతంలో కూడా నేను మొన్న వీడియో చేసినప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఐరా వచ్చేసి A1 అనమాట. ఇది ఏంటంటే కొంచెం మనకి మీడియం బోల్ ఉంటుంది అనమాట. దీని యొక్క పంట యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 130 నుంచి 140 రోజుల్లోనే మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుందనమాట. ఇది సుమారు మనం దీన్ని
ఒక 5 అడుగులు పైన వచ్చిన తర్వాత కొంచెం మనం దీన్ని తలలు అనేది తెంచాల్సి ఉంటుందన్నమాట. తలలు తెంచడం వల్ల ఏంటంటే సైడ్ బ్రాంచెస్ మనకు బాగా వచ్చి కాయలు కూడా మనకి బాగా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సుమారు ఒక్కొక్క చెట్టుకి కూడా 100 కాయలు కూడా కొన్ని చోట్ల రావడం జరిగిందనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఐరా సీడ్స్ వాళ్ళది A1 అనమాట. ఇది కూడా ధర వచ్చేసి 830 నుంచి 850 రూపాయల వరకు మార్కెట్లో అనేది అందుబాటులో ఉందన్నమాట. ఇది కూడా మనకి కొంచెం అన్ని నేలలకి సూటబుల్ ఉంటుందన్నమాట. ఇది కాయ సైజు కూడా మనకి సుమారు 5.5 గ్రామ్స్ నుంచి 6 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది కూడా మార్కెట్లో మనకి అన్ని ఏరియాల్లో కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందన్నమాట. ఇది మనకి ధర కూడా 830 రూపాయల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళది నవనీత్ అనే వెరైటీ తీసుకురావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి మనం ఈ నవనీత్ అనే వెరైటీని మనం సాగు చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ నవనీత్ కూడా మనకి చాలా ఎర్లీగానే మనకి క్రాప్ అనేది రావడం జరుగుతుంది. దగ్గరగా కాయలు అనేది రావడం జరుగుతుంది. పత్తి తీయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట కూలీలకి. ఇది కూడా మనకి సుమారు 830 రూపాయలు, 830 నుంచి 850 రూపాయల వరకు మార్కెట్లో అమ్మడం జరుగుతుందన్నమాట. ఇది గత 3 సంవత్సరాల నుంచి మనం సాగు చేస్తున్నాము. మన వీడియోస్ చూసినట్లయితే మీకు అందుబాటులో ఉంటుంది, మీకు తెలుస్తుంది అనమాట. ఈ నవనీత్ కూడా బెస్ట్ ప్రొడక్టే. మనం కూడా ఈ సంవత్సరం దీన్ని సుమారు ఒక 4 ఎకరాలకి ప్లాన్ చేయడం జరిగింది మిత్రులారా. ఇది కూడా మనకి ఎక్సలెంట్గా మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు సుమారు మనకి కాయలు దగ్గర రావడము, కొంచెం ఏంటంటే ఆకు శాతం తక్కువగా ఉంటుంది. మనకు వర్షాలు ఎక్కువ అయినా సరే కాయలు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చెట్టు కూడా మనకి ఎక్కువ హైట్ పెరగకుండా చెట్టు తక్కువ హైట్లోనే మనకి దగ్గరగా ఒక కొమ్మకు వచ్చేసి మనకి 5 నుంచి 8 వరకు ఒక్కొక్క కొమ్మకి మనకి కాయలు అనేది పడడం జరుగుతుంది. అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడం వల్ల మనకి కాయలు అనేది ఎక్కువగా రావడము, మనకి కాటాలు కూడా ఎక్కువగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఈ సంవత్సరం వచ్చేసి మనం సాగు చేయడానికి తీసుకొచ్చిన వెరైటీస్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఈ 5 రకాల వెరైటీలు మనము ఈ సంవత్సరం సాగు చేయడం జరుగుతుంది అనమాట. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్జియా వచ్చేసి దీని ధర వచ్చేసి ఇది ఒక్కటే మనకి కొంచెం కాస్ట్ పడింది అనమాట. 910 రూపాయలు పడింది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి 830 రూపాయల నుంచి 850 రూపాయల వరకే మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది మిత్రులారా. ఇవన్నమాట ఆర్జియా. నెక్స్ట్ రావన్ను, CCH 369, A1, నవనీత్ అనమాట. ఇవి 5 రకాలు మనం సాగు చేయడం జరుగుతుంది అనమాట. ఈ 5 రకాలు కూడా మనకి మంచి దిగుబడులు అనేది గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ మనకి మంచి దిగుబడులు అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇవి 5 రకాలు కూడా మనం ఈ సంవత్సరం అయితే పంట కాలంలో సాగు చేయడానికి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క వెరైటీని వచ్చేసి మనం సుమారు 3 నుంచి 4 ఎకరాల వరకు మనం సాగు చేయడం జరుగుతుంది మిత్రులారా. మనం పంట వేసేటప్పుడు కూడా నేను మరొక వీడియో కూడా మీకు తీయడం జరుగుతుంది. మనం ఎక్కడెక్కడ ఏ వెరైటీ వేస్తున్నాము, వాటి జర్మినేషన్ అనేది ఎంత వచ్చింది అంటే కూడా నేను మరలా మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలియజేస్తాం మిత్రులారా. ప్రజెంట్ అయితే మనం ఈ సంవత్సరం అయితే సాగు చేయడానికి తీసుకొచ్చిన పత్తి విత్తనాలు అయితే ఇవేనండి. మనల్ని చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, మనం ఏమి సాగు చేస్తున్నారు ఏంటని కూడా అడుగుతున్నారు అనమాట. ఈ సంవత్సరం అయితే మనం సాగు చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మనం సాగు చేయడానికి తీసుకొచ్చిన పత్తి విత్తనాలు అయితే అవే ఫ్రెండ్స్. న్యూజివీడ్ కంపెనీ వాళ్ళది ఆర్జియా, దాంతోపాటు న్యూజివీడ్ వాళ్ళది నవనీత్, ఐరా సీడ్స్ వాళ్ళది A1, రావన్ను, దాంతోపాటు క్రిస్టల్ వాళ్ళది CCH 369. ఈ 5 రకాల వెరైటీలు మనం ఈ సంవత్సరం సాగు చేయడం జరుగుతుందన్నమాట. వాటిని మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత వాటి జర్మినేషన్ ఎలా వచ్చింది అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను అనమాట. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ తోటి రైతులకి ఈ వీడియో కనుక షేర్ చేసినట్లయితే వాటి ధరలు ఎంత ఉన్నాయి ఏంటనేది మార్కెట్లో కూడా రైతులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.